నీ బాధ నాకు అర్థమైంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శుభ మాత్రం ఏదో విధంగా తప్పించుకుంటూనే ఉంది. ఒక విధంగా అది అదృష్టవంతరాలనే చెప్పాలి. యు ఆర్ రైట్ సురేఖ. ఇంకా దానికి భూమి మీద నూకలు ఉన్నట్టున్నాయి. లేకపోతే భర్తతో జంటగా పైకి పోయే అదృష్టాన్ని పోగొట్టుకుంటుందా చెప్పు? అవునవును, అదే అయి ఉంటుంది. నీ మనసులోని కోరిక నాకు తెలిసే. అది చావాలని నువ్వు కోరుకుంటున్నావు, వాడు చావాలని నేను కోరుకుంటున్నాను. సందీప్, చెప్పు సురేఖ. ఇంతకీ ఈవినింగ్ ఎక్కడ కలుద్దాం? ఎప్పుడు కలిసే చోటే కలుద్దాం. ఉత్తినే కలవడమే కానీ జీవితాంతం కలిసి ఉండే అదృష్టం ఎప్పుడు వస్తుందో. నాకు కాస్త టైం కావాలి సందీప్. తీసుకో. నీకు కావాల్సినంత టైం తీసుకో. నీకోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను. బాయ్ బాయ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం చేసుకోండి. నిశ్చవో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం తయో సమస్మరణాతుంసాం సర్వతో జయమంగళం. అక్షంతులు పూలు వేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః. నమస్కారం చేసుకోండి. లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః. సమర్పయామి. అక్షంతులు పూలు వేయండి. భవానీ శంకర స్వామినే నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. భవానీ ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద శోభోమం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్. ఓం శాంతి శాంతి శాంతి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. నిర్విఘ్నంగా పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. అది మన వంశాచార ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో మీ మొదటి రాత్రి ఇక్కడే గడపాలి. అదే మన కుటుంబానికి శ్రేయస్కరం. మీ ఇష్టం తాతయ్య. సుబ్బా, అరుంధతి రఘునాథులు మళ్ళీ పుట్టారన్నమాట. నేను నా ఇందుమతిని పోగొట్టుకొని ఇన్నాళ్ళు ఏ సుఖము అనుభవించకుండా జీవోత్సవంలా బతుకుతున్నాను. వీళ్ళిద్దరూ మళ్ళీ పుట్టారా? వీళ్ళకి ఈరోజు శోభనవా? జరగనివ్వను. ఆ శోభనం కదే వీళ్ళ పాలిట మృత్యుకోపం అవుతుంది.